కాల్షియం పొటాషియం డెఫిషియన్సీ నీకు ఉందనుకో ఆ సిరప్ ఈ సిరప్ కాదు పనసపండు తిను సెట్ అయిపోతుంది. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే 100 గ్రాముల పనసపండు లోపల 448 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది. అట్లనే ఉట్టుటిగానే నువ్వు కళ్ళు తిరిగి కింద పడుతున్నావు అనుకో ఖచ్చితంగా పనసపండు తిను, ఇది బెటర్ రిజల్ట్ ఇస్తుంది నీకు. ఎందుకంటే 100 గ్రాముల పనసపండు లోపల 96 గ్రాముల ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. అదే విధంగా పనసపండు తింటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇందులో వాటర్ పర్సెంటేజ్ 76% ఉంటది, ప్రోటీన్ హై ఉంటది, కార్బోహైడ్రేట్స్ మంచిగా ఉంటాయి. ఇవన్నీ పర్ఫెక్ట్ ఉండడం వల్ల యాంటీ క్యాన్సర్ సెల్స్ డెవలప్ చేసుకుని క్యాన్సర్ రాకుండా చూసుకుంటది. ఐ విజన్ సంబంధించి నీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని తెలిసింది అనుకో పనసపండు తిను. ఎందుకంటే ఇందులో జింకు ఐరన్ లెవెల్స్ పర్ఫెక్ట్ మెయింటైన్ కావడం వల్ల ఐ హెల్త్ మంచి ఉంటది, రెటినల్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉండదు. అదే విధంగా మీరు మజిల్ గెయిన్ చేసుకోవాలనుకుంటే పనసపండు జ్యూస్ తీసుకోండి, ఖచ్చితంగా మీ మజిల్ గెయిన్ అవుతుంది. ఎందుకంటే ఇందులో మోనో అన్సాచురేట్ ఫ్యాట్స్ ఉంటాయి, పాలీ అన్సాచురేట్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి మజిల్ ని జల్దీ గెయిన్ అయ్యేటట్టు చూసుకుంటాయి. జస్ట్ 10 గ్రాముల పనసపండు లోపల విటమిన్ ఏ, సిఈ 0.14 మిల్లీగ్రామ్స్ ఉంటాయి. విటమిన్ సి అండ్ ఈ బరాబర్ మెయింటైన్ అవుతున్నాయి కాబట్టి స్కిన్ మస్తు గ్లో వస్తుంది, స్కిన్ ఎలర్జీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉండదు. పనసపండు లోపల గ్లూకోజ్ ప్రోటీన్ హై లెవెల్లో ఉంటాయి, ఎనర్జీ లెవెల్స్ జల్దీ వస్తాయి, యాంటీ ఇన్ఫ్లామేటరీ ఏజెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇమ్యూనిటీ పవర్ కూడా జల్దీ పెరుగుతుంది. మన బాడీకి ఎంతో ఉపయోగపడే పనసపండు పైన మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఒక్క లైక్ చేయి. మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి.